బ్రేకింగ్ చూస్తున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానపటార్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి అన్వేష్ అనుమానాస్పదంగా మృతి చెందారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరీక్షలున్నాయని ఇటీవలే విద్యార్థిని హాస్టల్లో వదిలి వెళ్లామని, ఈ రోజు ఉదయం విద్యార్థికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లామని సమాచారం ఇచ్చారని, వచ్చి చూసేసరికి తమ కుమారుడు చనిపోయి ఉన్నాడని విద్యార్థి తండ్రి అంటున్నారు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు గొడవపడ్డారా లేదా ఇంకా ఏమైనా జరిగిందో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. తమ కుమారుడి మృతికి కారకులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా కొడుకు వచ్చేసి డి అన్వేష్ అని, అతను పానపాటర్ హై స్కూల్లో 4th క్లాస్ చదువుతుండే. ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నాను. నేను ఒక 2-3 డేస్ కిందనే పెట్టి ఆల్రెడీ స్కూల్కి పోయినా. ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇట్లా అయింది. అసలు పిల్లగాళ్ళు అక్కడ సార్లు ఎవరు లేనందున పిల్లగాళ్ళు ఒకరికొకరు కొట్టుకున్నారా, లేకుంటే బిల్డింగ్ నుంచి పడిపోయిందా, అసలు రెస్పాన్స్ ఎవరు సార్లు లేరు, ఎవరు లేరు. ఇక సడన్లీ నాకు ఫోన్ వస్తే నేను హాస్పిటల్లో ఉన్నామని ఆయన ఫోన్ చేస్తే ఇట్లా సీరియస్ ఉంది అని అనేసరికి నేను ఇక్కడ చూస్తే కొడుకు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఏ క్లాస్ మేము? 4th క్లాస్ బాబు. ఫోన్ లేదు, ఏం లేదు సార్. నేనే కావాలని ఇంకా వాళ్ళ హెడ్ మాస్టర్లను 2-3 ఫోన్ చేస్తే వాళ్ళు మేము లీవ్ మీద ఉన్నాం, ఇన్ఛార్జ్ సార్ వేరే ఉండే, అతను ఉండే ఇతను ఉండే అని చెప్తూ ఇక ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఇప్పటి వరకు 2 hours అవుతున్నాం సార్.